షాపు వెంటనే సీజ్ చేయాలి. అదేవిధంగా బెల్ట్ షాపులు కూడా ఎంఆర్పీకి ధర అమ్మాలి. బెల్ట్ షాపులో దొరికే బ్రాండ్స్ అన్నీ వైన్ షాపులో పెట్టాలి. ఇది మా డిమాండ్. ముఖ్యంగా ఇది జరిగేంత వరకు ఈ ఉద్యమం సాగుతుంది. మీరందరూ ఎంఆర్పీకే మద్యం అమ్మాలి, ప్రభుత్వ ధరలకే మద్యం బెల్ట్ షాపులకి అమ్మాలి, వైన్ షాపులో అన్ని బ్రాండ్లు దొరకాలి, పెట్టాలి. వైన్ షాపులో అన్ని బ్రాండ్లు పెట్టాలి. ఎందుకు అమ్మరు మీరు? ఎందుకు తీయరు? రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎన్ని బ్రాండ్లు ఉన్నాయో అన్ని బ్రాండ్లు వైన్ షాపులో అమ్మాలి. అమ్మకుండా మీరు బెల్ట్ షాపులకు అధిక ధరలకు అమ్ముకొని మరి దాదాపుగా నెలకు 1.5 కోటి, మరి సంవత్సరానికి 18 కోట్లు దొబ్బి మీరు ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? సరే మేము ఇది చేస్తేనే మాకు మిగులుతాయి, ఇది అమ్ముతేనే మాకు మిగులుతాయి అంటే మీకు వ్యాపారం కాదు. ఈ వ్యాపారం కాదు, ఇంకో ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. మీకు చాలా వ్యాపారాలు ఉన్నాయి. మీకు ఆ వ్యాపారాలు చేసుకోండి. అంతేగాని ఇలా ప్రజల మీద సామాన్య మానవుడు వాడు 200 వాడు 500 సంపాదిస్తే మీ కోటరికి 250 రూపాయలు కట్టే పరిస్థితి ఇలా. అదే వైన్ షాపులో పెడితే అది 180 రూపాయలకే వస్తుంది. ఇది ఇలాంటి పరిస్థితుల్లో భద్రాచలంలో మరి ఎక్కడ పడితే అక్కడ ఇచ్చడం విలువగా. ముఖ్యంగా మేము ఒకటే చెప్పాము, దేవాలయాల దగ్గర, మసీదుల దగ్గర, చర్చిల దగ్గర కూడా ఉన్నాయంటే కూడా ఎక్సైజ్ మేడం పట్టించుకున్నారు. కనీసం డిగ్రీ కాలేజీ ముందుల, జూనియర్ కాలేజీ ముందుల ఇలా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఆ ఫుట్పాత్ మీద మొత్తం కూడా బెల్ట్ షాప్లే. అది కూడా పట్టించుకోకపోతే, ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకపోతే ఎలా అని చెప్పేసి ఇవాళ మీరు ఏం చెప్తున్నా విద్యార్థులకు? మనం ముందు గేట్ ఇచ్చియంగానే బెల్ట్ షాప్ కనపడే పరిస్థితి వచ్చింది. వీటన్నిటి మీద తప్పకుండా ఉన్నతాధికారులకు మేము ఫిర్యాదు చేస్తాం, కమిషనర్ గారిని కలుస్తాం, ఎక్సైజ్ మినిస్టర్ గారిని కలుస్తాం. వీటి భద్రాచలంలో ఎంఆర్పీకి అమ్మేదాకా ఈ ఉద్యమం సాగదు. దీనికి నాకు అందరూ సహకరించాలని చెప్పి, అదేవిధంగా ఇక నాకు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రియమైన 8TV ప్రేక్షకులారా, 8TV తాజా వార్తల నోటిఫికేషన్ మీ దరికి ఎప్పటికప్పుడు చేరాలంటే ఇప్పుడే 8TVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ తాజా వార్తల లింకును ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి గంట బటన్ నొక్కండి. ఇక ఎంచక్కా తాజా వార్తలు మీకు చేరుతాయి.